30+ క్రాస్ చేయడంతో మాలీవుడ్ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ హడావిడిగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కానీ ఈ ఏజ్ దాటినా కొంతమంది కేరళ కుటీస్ మాత్రం పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన చేయట్లేదు. 30+ అయితే ఏంటి, పెళ్లి చేసుకోవాలని రూల్ ఏమన్నుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. సోలో లైఫే సో బెటర్ అంటున్నా ఆ మాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎవరో చూసేద్దామా. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు, కానీ మాకు పెళ్లి ముచ్చటే వద్దంటున్నారు ఈ మాలీవుడ్ ముద్దుగుమ్మలు. సింగిల్ లైఫ్ బెటర్ దాన్ మింగిల్ అంటున్నారు. 35 క్రాస్ చేసిన పార్వతీ తిరువోతు పెళ్లి ఊసే ఎత్తట్లేదు, సినిమాలతోనే టైం పాస్ చేసేస్తోంది. ఇక వీరి జాబితాలోకి చేరిపోయింది మాలీవుడ్ టాలీవుడ్ బ్యూటీ నిత్యా మీనన్. అతడితో మ్యారేజ్, ఇతడితో వివాహం అని రూమర్సే తప్ప కన్ఫర్మేషన్ లేదు. నిత్య కూడా కెరియర్ పైనే ఫోకస్ చేస్తోంది తప్ప 7 అడుగుల గురించి ఆలోచించడం లేదు. జీవితంలో అసలు పెళ్లే చేసుకోనంటోంది మరో స్టార్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి. కొన్ని ఇన్సిడెంట్స్ ఆమెను ఇలా మార్చేశాయి. ఇక వీరి బాటలోనే నడుస్తోంది హనీ రోజ్. పెళ్లి చేసుకుని హనీమూన్ కి వెళ్లాలన్న ఆలోచనే లేనట్లు కనిపిస్తోంది ఈ అమ్మడికి. సోషల్ మీడియాలో బిజీగా ఉండే ఆమె కాల్ షీట్స్ ఖాళీ లేకపోవడం వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకుందనుకుంటే పొరపాటే. ఆమె చేతిలో రాచెల్ తప్ప మరో ప్రాజెక్ట్ లేదు. ఇక మరో మాలీవుడ్ సుందరి మాలవిక మోహనంది కూడా ఇదే దారి. ఇప్పుడిప్పుడే బిగ్ స్టార్స్ పాన్ ఇండియా చిత్రాలతో పాపులారిటీ తెచ్చుకుంటున్న అమ్మడికి 30+ దాటుతున్నా పెళ్లి ధ్యాసే లేదు. మాలీవుడ్ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్, ఒకప్పటి బ్యూటీ హీరోయిన్ లిజీ కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్ కూడా సోలో లైఫే బెటర్ అంటోంది. టాలీవుడ్ కలిసి రాక ఓన్ ఇండస్ట్రీలో లక్ పరీక్షించుకొని సక్సెస్ అయినా కళ్యాణి కూడా న్యూ లైఫ్ గురించి ఆలోచించట్లేదు. ఆ మధ్య మోహన్ లాల్ తనయుడు ప్రణయ్ తో డేటింగ్ అంటూ వార్తలొచ్చాయి, కానీ జస్ట్ ఫ్రెండ్షిప్పే అన్నది టాక్. ఇక నెక్స్ట్ ఇయర్ 30లోకి ఎంటర్ కాబోతోంది 2018 ఫేమ్ తన్వీరామ్. ఈ అమ్మడు కూడా కెరియర్ పైనే ఫోకస్ చేస్తోంది. 30+ తర్వాతే బిజీగా మారటం, కెరియర్ పై కాన్సన్ట్రేషన్ చేయడంతో పెళ్లి పిల్లలు అనే ఊసెత్తడం లేదు ఈ స్టార్ హీరోయిన్స్. మరి నెక్స్ట్ ఇయర్ అయినా కీర్తిలా సడన్ సర్ప్రైజులు ఇస్తారేమో చూడాలి.